ఒక డౌట్ సార్. సిక్స్. సార్ నాకు ఒక డౌట్. మీరు మీరు గుజరాత్ టైటన్స్ కనుక తీసుకుంటే, నేను లాస్ట్ టైం కూడా మీతో మాట్లాడినట్టున్నాను. మీకు ఇక్కడ ఇషాంత్ శర్మ లాంటి అద్భుతమైనటువంటి బౌలర్ ఉన్నాడు. ఇషాంత్ శర్మ మేబీ అవుట్డేటెడ్, మేబీ కొంచెం వయసులో పెద్దవాడు ఉండొచ్చు. ఈసారి టోర్నమెంట్లో మీరు చూస్తే పాతకాలం ప్లేయర్స్ చాలా అద్భుతంగా ఆడుతున్న వాడు చాలామంది ఉన్నారు. చాలా బాగా ఆడుతున్నారు. ఇషాంత్ శర్మ చివరి ఐపీఎల్ లో కూడా మొదటి 1, 2, 3 ఓవర్లు బాగా వేసి, బట్ లాస్ట్ ఓవర్ లో మాత్రం ఎక్కువ పరుగులు ఇచ్చినట్టుగా మనం చాలా మ్యాచ్ చూసాం. బట్ ఇషాంత్ శర్మ మరి ఇప్పుడు ఆడడానికి ఉన్నాడా, లేకపోతే మరి ప్లేయర్లకి ఏమైనా అంటే హెల్ప్ చేయగలుగుతున్నాడా, అంటే మెంటార్ గా కానీ అట్లాంటి పాత్ర ఏమైనా పోషిస్తున్నాడా నాకు అర్థం అవ్వట్లేదు. ఇషాంత్ శర్మను ఉన్నప్పుడు ఇషాంత్ శర్మ ఒకసారి ట్రై చేయాలి. ఎందుకంటే అతను T20కి అతని గేమ్ యాక్చువల్ గా అతను బౌలింగ్ T20కి సూట్ కాదు. బట్ లాస్ట్ 2-3 ఇయర్స్ చాలా కష్టపడ్డాడు. చాలా కష్టపడ్డు, మంచి పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చాడు ఇషాంత్ శర్మ. మొదటి వికెట్ కూడా తీశాడు, చాలా చక్కగా బౌలింగ్ ఇచ్చాడు, యార్కర్స్ అందించాడు, బౌన్సర్స్ తో తన. ఎందుకంటే ఈ ముఖ్యంగా టెస్ట్ మ్యాచ్ ఆడిన ప్లేయర్లు, వన్డే ఆడిన ప్లేయర్లకు 4 ఓవర్స్ అంటే చాలా అలవోకగా బౌలింగ్ చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ ఫిట్నెస్ ఈ 4 ఓవర్స్ కి సరిపోయేంత ఫిట్నెస్ అయితే మెయింటైన్ చేస్తుంటారు. సో 4 ఓవర్స్ అలవోకగా వేయగలుగుతారు. అది కూడా 4 ఓవర్స్ కూడా కన్సర్వేటివ్ గా బౌలింగ్ చేయరు, పార్ట్లుగా బౌలింగ్ చేస్తారు. సో అలాంటప్పుడు వాళ్ళు ఉత్సాహంగా, అంటే కొంచెం ఆత్మవిశ్వాసంతో బౌలింగ్ చేయడానికి, అలాగే వాళ్ళ ఫిట్నెస్ కూడా మధ్యలో మెరుగుపరచుకోవడానికి పెద్దగా వాళ్ళకి అంతగా ఇబ్బంది ఉండదు. ఎందుకు అతన్ని పికప్ చేసుకోవట్లేదు మీరు అనుకుంటున్నారు టీంలో? అసలు ఇషాంత్ శర్మని ఎందుకు ఆడిస్తారో నాకు కూడా ఇంతవరకు ఇది ఒక అంటే ఒక సమాధానం లేని ప్రశ్న ఇది. ఎందుకంటే ఇది ఒక బేతాల ప్రశ్న అయిపోయింది. ఎందుకంటే ఇషాంత్ శర్మని ఆడించాలి, ఎందుకంటే అతను టీంలో ఉన్నప్పుడు ఆడించాలి, సో ట్రై చేయాలి. ఎందుకంటే సీనియర్ పక్కకు పెట్టి జూనియర్ ఆడిస్తున్నారు, అట్లాంటప్పుడు అతను టీంలో ఉండి కూడా ఉపయోగం లేదు. మరి మనం ఒకసారి మళ్ళీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకసారి చూద్దాం మనం మళ్ళీ. మీరు ఇందాక చెప్తూ ఉన్నారు చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా టిమ్ డేవిడ్ లాంటి ఆల్రౌండ్ ఉండడం వాళ్ళకి చాలా గొప్ప ఎసెట్గా భావిస్తున్నారు. ఎంత అలవోకగా భారీ సిక్సర్లు కొట్టగలడో మనం చూసాం రీసెంట్ మ్యాచెస్లో. ముఖ్యంగా అంత అత్యద్భుతమైనటువంటి ఆల్రౌండర్ వాళ్ళకు ఉన్నాడు టిమ్ డేవిడ్ రూపంలో. టీం అంతా అసలు టోటల్గా చాలా గొప్ప ఫామ్లో ఉన్నట్టుగా మీకు కనిపిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు, రజత్ పతీదార్ కానీ, దేవదత్ పడిక్కల్ కానీ, విరాట్ కోహ్లీ కానీ, ఫిల్ సాల్ట్ కానీ, జితేష్ శర్మ కానీ అందరు ఫామ్లోనే ఉన్నారు. అందరూ కూడా మంచి ఫామ్లో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇట్లాంటి నేపథ్యంలో జీటీ మీరు కంపేర్ చేస్తే మీకు మీ ఓటు రాయల్ ఛాలెంజర్స్కి. ఫామ్ ఒక్కటే కాకుండా చివరి మ్యాచ్ లో డీసీని 75 రన్స్ కి ఆల్అౌట్ చేసి 6.3 ఓవర్స్ లోపల మరి లక్ష్యాన్ని పూర్తి చేసిన ఒక ఆత్మవిశ్వాసంతో ఆర్సీబీ ఉంది. అదొకటి రన్ రేట్ మెరుగుపరచుకోవడమే కాకుండా ఒక 2 పాయింట్లు సాధించారు. అలాగే ఒక డీసీ మంచి జట్టే, అంటే మిగతా జట్టుతో పోలిస్తే ఇప్పుడు మన ఏదైతే బాటంలో ఉన్న జట్టుతో పోలిస్తే డీసీ జట్టు మంచి జట్టు. అలాంటి డీసీ జట్టు అంతకుముందు మ్యాచ్ లో 260 అబోవ్ రన్స్ చేసి మరి ఓడిపోయింది పంజాబ్ తో. కానీ ఈ మ్యాచ్ కి వచ్చేసరికి వాళ్ళ ఆత్మవిశ్వాసం పూర్తిగా చేసి అద్భుతమైన బౌలింగ్ తో మరి వాళ్ళను 75 రన్స్ ఆల్అౌట్ చేశారు. ఏజ్డ్ కూడా అద్భుతమైన బౌలింగ్, అలాగే మీకు భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన బౌలింగ్. ఆ మ్యాచ్ చూస్తే మీరు అంత మంచి ఫామ్ లో ఉన్న ఆర్సీబీ జట్టుతో ఆడాలంటే గుజరాత్ ఖచ్చితంగా జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. బట్ ఈ మ్యాచ్ ఫేవరెట్ మాత్రం ఆర్సీబీ, బట్ గుజరాత్ కూడా చక్కగా ఆడొచ్చు మేబీ. బట్ ఏంటంటే T20కి సరిపడే ప్లేయర్లను తయారు చేసుకోవాల్సిన అవసరం అయితే చాలా జట్లకు ఉంది. మీరు జీటీ ఒకసారి చూసుకోండి, కంపారిటివ్లీ ఆర్సీబీ జీటీని ఒకసారి కంపేర్ చేసుకోండి. ఆర్సీబీలో భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు, చాలా కాలం క్రితమే రిటైర్ అయిపోయాడు ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి. ఐపీఎల్ ఆడుతున్నాడు తప్ప మిగిలిన మ్యాచెస్లో అతను ఆడటం లేదు. ఇండియా టీంకి అతను సెలెక్ట్ చేయడం మానేసి చాలా సంవత్సరాలు అయింది. కానీ ఈనాటికి కూడా అత్యద్భుతమైనటువంటి షార్పెస్ట్ బౌలర్గా ఉన్నాడు. అద్భుతమైనటువంటి స్వింగ్, బ్యాట్స్మెన్ని బోల్తా కొట్టించగలిగినటువంటి షార్ట్ బాల్స్, ఎట్ ద సేమ్ టైం అవుట్ స్వింగ్ ఆర్ ఇన్ స్వింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బి ద స్వింగ్. చాలా అత్యద్భుతంగా స్వింగ్ చేస్తున్నాడు బంతిని, స్లో డెలివరీస్ బ్రహ్మాండంగా వేస్తున్నాడు. ఇంత అద్భుతంగా వాడు భువనేశ్వర్ కుమార్ని వాడు యూజ్ చేసుకుంటుంటే ఇషాంత్ శర్మని పక్కన పెట్టి వాళ్ళు చూడడం అనేది విచిత్రంగా అనిపించట్లేమా మీకు? డెఫినెట్ గా మీరు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న. యాక్చువల్ గా ఇది ఎవరు కూడా ఊహించని ప్రశ్న. బట్ ఏంటంటే ఇషాంత్ శర్మకి అంటే ఇప్పుడు మనకు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తుంటారు, ప్రతి జట్టు కూడా ప్రాక్టీస్ చేస్తుంటది. ప్రాక్టీస్ లో తెలిసిపోతుంది అంటే ఎవరు ఆడితే బాగుంటది, ఎవరిని తీసుకుంటే బాగుంటది, ఎవరికంటే ఎవరు బాగా మెరుగ్గా ఉన్నారు, మరి ఈ బ్యాటర్ని తీసుకుందామా, కొత్త బ్యాటర్ని ట్రై చేద్దామా, ఈ బౌలర్ని ట్రై చేద్దామా, సో ఇతను ఆల్రౌండర్ని ట్రై చేస్తే బాగుంటది. సో మనకు అంటే టీంలో ఉన్న జట్టులో ఎవరెవరైతే ఏ విధంగా ఆడుతున్నారో అదంతా కోచ్ గమనిస్తూ ఉంటాడు. వాళ్ళందరినీ కూడా నిత్యం మనకు పరీక్ష ఉంటూనే ఉంటుంది. సో ఇషాంత్ శర్మ మేబీ ఫిట్ గా ఉండకపోవచ్చు, లేదంటే అతనికి అంత అవసరం కూడా లేకపోవచ్చు. అంటే ఇప్పుడు ఈ జట్టును కొనసాగిద్దాం,
కొన్నిసార్లు చూద్దాం, కొన్ని రోజులు ఇంకా కొన్ని మ్యాచ్లు చూద్దాం, లాస్ట్ లో మరి ఇషాంత్ శర్మకు అవకాశం ఇద్దాం, అలాంటి ఆలోచన ఏమైనా ఆ టీం కు ఉందేమోనని నేను అనుకుంటున్నాను. యష్ దయాళ్ లాంటి చాలా మంచి బౌలర్ కూడా ఉన్నాడు యాక్చువల్గా. మీకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో యష్ దయాళ్ కూడా చాలా అద్భుతమైనటువంటి బౌలర్. ఈవెన్ ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా చాలా మంచి ఇంపాక్ట్ చూపించి ఓ మంచి ప్లేయర్ వచ్చాడురా ఇండియన్ టీంలోకి అనే పరిస్థితి తెచ్చుకున్నటువంటి బౌలర్ యష్ దయాళ్ యాక్చువల్గా. అంటే యష్ దయాళ్తో కూడా పెద్దగా అవసరం లేనంత స్ట్రాంగ్గా ఆర్సీబీ ఉంది చూడండి మీరు. సార్ మళ్ళీ ఒకసారి అడగండి. యష్ దయాళ్ లాంటి అద్భుతమైనటువంటి ప్లేయరు ఆడడానికి ఛాన్స్ లేనటువంటి పరిస్థితిలో ఉంది ఆర్సీబీ. ఎస్, అంత చక్కటి బౌలింగ్ అయినప్పుడు వాళ్ళకి హాజిల్వుడ్ ఉన్నాడు ఓ పక్క, భువనేశ్వర్ కుమార్ అత్యద్భుతంగా మీకు బౌలింగ్ చేస్తున్నాడు. యష్ దయాల్ని పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా వాళ్ళకి రావట్లే యాక్చువల్గా. అంత గొప్పగా ఆర్సీబీ బౌలింగ్ ఉంది. కాబట్టి దాన్ని బట్టి మనం ఇమాజిన్ చేసుకోవచ్చు హౌ స్ట్రాంగ్ ఈజ్ ఆర్సీబీ అనేది. ఆర్సీబీ చాలా అద్భుతంగా, మీరు లాస్ట్ మ్యాచ్ చూసారు, మీరు వాళ్ళ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూస్తే మీకు అర్థమై ఉండేది. 75 ఓవర్స్ 75 రన్స్ కి ఆల్అౌట్ చేశారు టీసీని. మరి పూర్తిగా 20 ఓవర్స్ లో కూడా 75 రన్స్ ఆల్అౌట్ చేయగలిగారంటే ఎంత అద్భుతమైన ప్రతిభ ఉంటే తప్ప మరి అట్లాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఛాన్స్ రాదు. సో మీకు బౌలింగ్ విషయంలో అటు రసిక్ సలాం కానీ, అలాగే భువనేశ్వర్ కుమార్ కానీ, హేజిల్వుడ్ కానీ అద్భుతమైన బౌలింగ్ చేస్తున్నారు. వాళ్ళ బౌలింగ్ లో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. వాళ్ళకు ఇంకా కొత్తగా ట్రై చేయాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు. మేబీ ఆర్సీబీ ఒకవేళ క్వాలిఫైయర్ అయిన తర్వాత, అంటే క్వాలిఫైర్ ఒకవేళ వాళ్ళు అయ్యారు అని తెలిసిన తర్వాత మేబీ కొత్త ప్లేయర్స్ కి ఏమైనా అవకాశం ఇస్తే ఇవ్వచ్చు. అలాగే గుజరాత్ కూడా మీరు అన్నట్టుగా ఇప్పుడు అవకాశం ఇస్తే ఏమైనా ఇషాంత్ శర్మకి మేబీ ఏమైనా అవకాశం ఇస్తే కూడా బాగుంటది. ఒకసారి ఒక 2 మ్యాచ్లు ఇస్తే కూడా, ఎందుకంటే సీనియర్ బౌలర్ అతను కూడా నిరూపించుకునే అవసరం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే గుజరాత్ చాలా అవసరం కూడా. ఇప్పుడు గుజరాత్ ఎలా ఉంటుందంటే 5 లో ఉంది. గుజరాత్ కనీసం ఇంకా 2 మ్యాచ్లు గెలిస్తే తప్ప మిగతా టాప్ 4 ఉన్న జట్టుతోటి మరి టచ్ అయ్యే అవకాశం లేదు. సో అందుకని గుజరాత్ ఇప్పుడు డెఫినెట్ గా మరి తాడో రేడో తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. చావో రేవో అనే ఈ విధమైన పరిస్థితిలో ఇప్పుడు గుజరాత్ ఉంది. మిగతా జట్టు కూడా ఉన్నాయి. మరి కింద బాటలో ఉన్న టీంలు మాత్రం జస్ట్ వాళ్ళు ఉన్నారు అని నిరూపించుకోవడానికి ఆడడం తప్ప వాళ్ళ లోపల ఇప్పుడు గొప్పగా, ముఖ్యంగా ముంబై, అలాగే చెన్నై, అలాగే కోల్కతా వీటి నుంచి ఏమి ఆశించే పరిస్థితులు లేదు. అలాగే లక్నో చూస్తే ఇంకా దారుణమైన పరిస్థితి ఉంది. సో బాటంలో ఉన్న జట్టు ఈసారి మాత్రం ఈ 4 జట్టు బాటంలో ఉండే అవకాశమే ఉంది. బట్ టాప్ లో ఉన్న ఈ 4 జట్లతోటి ముఖ్యంగా ప్రయత్నం ఏమైనా చేయగలుగుతారంటే డీసీ ఉంది, ఒకటి గుజరాత్ ఉంది. బట్ డీసీ కంటే గుజరాత్ ఒక విధంగా మంచి, అంటే గుజరాత్ మేబీ ఏమైనా అవకాశం ఉంటే గుజరాత్ టాప్ 4 లోకి వచ్చే అవకాశం ఉంది తప్ప మిగతా జట్లకు అయితే అవకాశం అయితే లేదు.